హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంలో వారిని కాంగ్రెస్ కు అనుకూలంగా ఉపసంహరించుకోవాలనే ఆలోచన మల్లు రవి గారు, సంపత్ కుమార్ గారు, వంశీచంద్ర రెడ్డి గారు మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఎన్నికలు అనేటివి కొన్నిసార్లు ఈ ప్రక్రియలో ఉండేవాళ్ళు కొన్ని భ్రమలు కల్పిస్తుంటారు. నువ్వైతేనే గెలుస్తావు, ఇతరులకు అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీరు నిలబడండి అని కొంతమంది మిత్రులు చెప్తుంటారు. అది వాళ్ళ ఆలోచన తప్పనను. కొన్నిసార్లు మన అవగాహన పరిమితంగా ఉంటే కొన్నిసార్లు మనకు ఇలా అనిపిస్తుంది. ఏది ఏమైనా తన మీద ఎన్నికలలో పోటీ చేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన సందర్భం. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి వ్యతిరేకంగా 124వ జీవ నిబంధనలకు వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నారు. బడికెళ్ళి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడి కోసం వస్తున్నారు. ముట్టడిలో వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన స్థానికుల యొక్క హక్కులను కాపాడాలి అన్న స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికులను స్థానికేతరులుగా మార్చి జిల్లాల అవతలికి పంపిస్తూ ఒక రకంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తారు. రెండవది, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగము, ఉపాధ్యాయుల బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్లను భార్యను ఒక దగ్గర, భర్తని ఇంకొక దగ్గర, పుట్టకొకరిని చెట్టుకొకరిని బదిలీ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో టీచర్లు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పోరాట పటిమను ప్రదర్శించారు. సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రకరకాల పోరాటాల క్రియాశీలక పాత్ర పోషించి కేసీఆర్ గారి కంటే కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించారు. ఇవాళ టీచర్ల మీరు కేసీఆర్ తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఆ టీచర్లు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు 100% దాదాపుగా 4 లక్షల మంది ఈరోజు కేసీఆర్కు వ్యతిరేకంగా గలం విప్పడం మొదలుపెట్టినరు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ గారు కుట్రపూరితంగా 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను లొంగదీసుకొని వాళ్ళ చిన్న చిన్న బలహీనతలను అడ్డం పెట్టుకొని సంఘాలను నోరెత్తకుండా తొక్కిపట్టి సీనియర్లు జూనియర్ల మధ్యలో విభజన తీసుకొచ్చి ఒక వర్గం కేసీఆర్కు అనుకూలం, ఇంకొక వర్గం కేసీఆర్కు వ్యతిరేకం అనే పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో వాళ్ళల్లో ఒక చీలిక తీసుకొచ్చింది. ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ కుట్ర. కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాలలో చీలిక తీసుకురావడానికి, విభజన తీసుకురావడానికి, తనని 100% వ్యతిరేకిస్తున్న ఈ ఉద్యోగులలో విభజన తెచ్చి కొంతమందినైనా తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు 317 జీవో తెచ్చిండు. ఈ జీవో ఉద్యోగస్తుల భవిష్యత్తు మొత్తము చీకట్లోకి నెట్టుతుంది. ఇవాళ వాళ్ళే స్థానికేతరులు అవ్వడం కాదు, వాళ్ళ పిల్లలు కూడా స్థానికేతరులుగా తయారవుతారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తీసి ఎక్కడో కొడంగల్లో, దౌలతాబాద్లోనో, వికారాబాద్ జిల్లాలోనో లేదా సిద్దిపేట, హైదరాబాద్ పక్కన వాళ్ళని తీసి ములుగులోనో, ఆదిలాబాద్లోనో వేస్తే ఈ జోనల్ విధానంలో కానీ మల్టీ జోనల్ విధానంలో ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తీరని నష్టం జరుగుతుంది. ఈ విధానము లోపభూయిష్టంగా ఉన్నది. ఈ విధానము కుట్రపూరితంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి ఇలాంటి సందర్భంలో
ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పోరాటం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీరి కాంగ్రెస్ పార్టీలో చేరికను పెద్దలు చిన్నారెడ్డి గారు పెద్ద మనసుతోటి జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా వారిని కాంగ్రెస్లో చేర్చుకోమని చెప్పి నాకు చెప్పడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో హర్షవర్ధన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వారికి సరైన గుర్తింపు గౌరవం ఉంటుంది. వారు చిత్తశుద్ధితోని ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క హక్కులకు కొట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ఇన్ని విపరీతకర పరిస్థితులు ఉంటే బీజేపీ ఆయన బండి గుండు కలిసి మాకు అధికారం ఇవ్వండి అప్పుడు జీవో రద్దు చేస్తామంటారు. అసలు బీజేపీ వాళ్ళని చూస్తే నవ్వాలనో ఏడవాళ్ళనో నాకు అర్థమైతలేదు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి పంపించిన ప్రతిపాదనల్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గారి కేంద్ర కేబినెట్ మినిస్టర్గా ఉండి ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదించడంతోనే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిండ్రు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుకూలంగానే ఈరోజు 317 జీవో వచ్చింది. నిజంగా 317 జీవో అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే ఒక్క కలం పోటీతోని కేంద్ర మంత్రివర్గం ఈ జీవోను రద్దు చేయొచ్చు, అభయన్స్లో పెట్టొచ్చు. కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే తక్షణమే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే ఈ అన్ని బదిలీల ప్రక్రియను రాష్ట్రపతి గారు ఆపడానికి అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులుగా సంజయ్ గారు లేకపోతే అరవింద్ గారు పూర్తిగా వైఫల్యం చెందినరు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం 317 జీవోను అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులు నాటకం ఆడుతుండ్రు. ఈ నాటకంలో పాత్రదారులు టీఆర్ఎస్ వాళ్ళు అయితే సూత్రధారులు బీజేపీ వాళ్ళు. ఇవాళ ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరగడానికి టీఆర్ఎస్ బీజేపీ ప్రధాన కారణము. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చిన జీవోనే 317. ఈ జీవో మీద ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ బాధ్యతను మేము అందరం నిర్వర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ, మా నిరుద్యోగ సంఘాలు, మా విద్యార్థి సంఘాలు అన్ని కూడా భవిష్యత్ కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా, ఉపాధ్యాయ ఉద్యోగాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆందోళన చెందకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ఆందోళన చెందడం వల్ల గుండాగి చచ్చిపోయిన ఉద్యోగ కుటుంబాలను కూడా మమ్మల్ని పరామర్శించకుండా పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు. తొందరలోనే కార్యక్రమాలు తీసుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కోవిడ్ నిబంధనల పేరు మీద పోలీసుల చేత కార్యక్రమాలను రద్దు చేయించే విధంగా, ఒత్తిడి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ తీసుకుంటాం, ప్రజలకు వస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం. 10 సంవత్సరాలు మోడీకి కేంద్రంలో అధికారం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు కేసీఆర్కు రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రు. వీళ్ళ ఇద్దరి యొక్క అవగాహన రాహిత్యం వల్ల పరిపాలన అధోగతి పాలయ్యింది. ఇక వాళ్ళను ఉపేక్షిస్తే ప్రయోజనం లేదు. ఇవాళ కొత్త అవతారం ఎత్తి బీజేపీ వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సీతమ్మను ఎత్తుకోపోవడానికి జింక రూపంలో రావణుడు ఎట్లొచ్చిండో తెలంగాణ ప్రాంత ప్రజల్ని, తెలంగాణ తల్లిని వంచడానికి ఈరోజు మారీచుడుగా లేకపోతే రావణుడుగా మారి బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకు రావాలనే ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళందరి కుట్రలను తిప్పికొట్టి తెలంగాణ ప్రజలకు అండగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. మేము ప్రజలకు అండగా ఉంటాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సంఘాల నాయకుల యొక్క చిన్న చిన్న బలహీనతల వల్ల కేసీఆర్కు లొంగిపోయినరు. మీ తరఫున మేము కొట్లాడతాం. మీరెవరు ఆందోళన చెందొద్దు. మీరు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మరొక్కసారి శివకుమార్ రెడ్డి గారి జిల్లా పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో హర్షవర్ధన్ రెడ్డి గారు అతని మిత్రులందరూ కూడా కాంగ్రెస్లోకి రావడాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.